హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. గత కొద్ది రోజుల నుంచి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య కొద్ది రోజులుగా కోల్డ్ వార్ జరుగుతున్న ప్రచారం తెలిసిందే. అయితే మెగా అభిమానుల మధ్య అంతరాలు ఉన్నాయని అనుకునే వాళ్ళం. బయట ఫ్యాన్లు అంతర్గతంగా ఎన్నో గొడవలు ఉన్నా ఫ్యామిలీలో అందరూ కలిసే ఉన్నారనే అభిప్రాయమే ఉండేది. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలతో కుటుంబంలోనూ అగాధం ఏర్పడిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. వైసీపీ అభ్యర్థి శిల్పారావికి అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో మెగా ఫ్యామిలీలో అలకలు మొదలయ్యాయన్నది ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్ళు చెబుతున్నమాట. ఆ టైంలో పరోక్షంగా బన్నీని టార్గెట్ చేస్తూ నాగబాబు చేసిన ఓ ట్వీట్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఆ తర్వాత అంతకంతకు బన్నీ మిగతా మెగా ఫ్యామిలీలోను హీరోలకు తెలియకుండానే దూరం పెరుగుతూ పోయినట్లు తెలుస్తుంది. తాజాగా మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ చేసిన వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. తనకు నచ్చితే ఎంత దూరమైనా వెళ్తానని బన్నీ అన్నాడు. ఇది ఇంతటితో ఆగలేదు. ఇటీవలే రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో బ్లడ్ రిలేషన్ కే తన పిఆర్టీ అని చెప్పారు. ఎప్పటికైనా తామంతా ఒకటే అని చెప్పారు. అయితే ఇక్కడ రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలకు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చిరు పెంపకం అంటే ఇది అని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ముగ్గురు రామోజీ ఫిలిం సిటీలో చాలా దగ్గరగానే షూటింగ్ లో పాల్గొన్నప్పటికీ కలవలేదట. బన్నీ సినిమా పుష్ప 2 షూట్ జరుగుతున్న సమీపంలోనే వేరే ఫ్లోర్లలో తేజు, వరుణ్ సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. కానీ తేజు, వరుణ్ ఒకరినొకరు కలుసుకున్నప్పటికీ వాళ్ళిద్దరూ బన్నీ దగ్గరికి మాత్రం రాలేదట. పుష్ప 2 షూట్ జరుగుతున్న విషయం తెలిసి వాళ్ళు తన దగ్గరికి రాలేదట. అలాగే బన్నీ సైతం వెళ్లి వాళ్ళిద్దరిని కలవలేదట. ఇది మెగా ఫ్యామిలీలో ఏర్పడ్డ అగాధానికి సంకేతమని, ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా మెలిగిన ఫ్యామిలీలోని హీరోలే ఇలా ఉన్నప్పుడు అభిమానులు సోషల్ మీడియాలో గొడవ పడడంలో ఆశ్చర్యం లేదని ఈ విషయం తెలిసిన వాళ్ళు చర్చించుకుంటున్నారు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.